ఉదయం ప్రాంతకాల మన్నాలో హాజరైన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామంలో, పరిశుద్ధ నామంలో శుభములు. ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా జయపావని గారిని కోరుచున్నాము. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రేయర్ చేసుకుంటాం. తండ్రి దయగల ప్రభువు, పాదముకు వందనములు దేవా. ఈ పాతకాలపు మన్నాను ప్రారంభించి విజయవంతంగా నడిపిస్తున్నందుకు మీకు వందనములు దేవా. ఈ కార్యక్రమం ద్వారా ఉదయకాలమున నిన్ను సృజించుట ద్వారా చాలా మంది గొప్పగా ఆశీర్వదించబడుతున్నారు దేవా. మేము కూడా ఈ ఉదయకాలమున ఈ వాక్యాన్ని ధ్యానించుట ద్వారా ఆత్మీయంగా, శారీరకంగా మరియు లోకరీతిగా బహుగా ఆశీర్వదించబడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనములు దేవా. మేము ముఖ్యంగా ఆత్మీయ ఆహారాన్ని అందిస్తున్న సంఘ కాపరిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, వారిని వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీకు వందనములు దేవా. మేమంతా ఈ వాక్య సత్యాలను తెలుసుకొని పాటించి మీలో ఎదుగుటకు కావాల్సిన వాక్యాన్ని మీ దాసుడు ద్వారా అందించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలను పొందమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థించినందుకు మీకు వందనాలు. ఈ సమయంలో పాట పాడవలసిందిగా సహోదరి పరిమళ గారిని కోరుచున్నాము. ప్రైజ్ లార్డ్ అందరికి. వింతైన తారకం వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. వింతైన తారకం వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యానం. వింతైన తారకం వెలిసింది గగనాన, యేసయ్య జన్మస్థలము చూపించు కార్యానం. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ, దైవమే పంపెనని గ్రహించు హృదయానం. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా ఆదూతలంతా గొంతెత్తి స్తుతి పాడగా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. భయముతో భ్రమలతో ఉన్న గొర్రెల కాపరులన్ ముదముతో కలిసిరి, జనన వార్త చాటిరి. మనమంతా జగమంతా తారవలే క్రీస్తును చాటుదాం. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, వి విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన,
యేసయ్య జన్మస్థలము చూపించు కార్యానం. వింతైన తారక వెలిసింది గగనానం. యేసయ్య జన్మస్థలము చూపించు కార్యానం. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయాన. జ్ఞానులకే తప్పలేదు ఆ తారానుసరణ. దైవమే పంపెనని గ్రహించు హృదయానం. థ్యాంక్ యూ సో మచ్. చక్కని పాటతో దేవుని మహిమపరిచినందుకై మీకు వందనాలు తెలియజేస్తున్నాము. ఈ శ్రేష్టమైన సమయాన్ని వాక్యోపదేశం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాము. ప్రియ పరిశుద్ధులారా, సర్వశక్తివంతుని యొక్క దేవుని యొక్క దీవెనలు మీ అందరికీ ఈ యొక్క ప్రాతకాల సమయంలో కలుగును గాక. మరొక్కసారి మనం క్రీస్తు ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో దాన్ని క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రక్షకుడుగా వచ్చాడు, కానీ దానితో పాటు అనేకమైనటువంటి అంశాలు బోధించడానికి, మన నుంచి ఆయన అనేకమైన విషయాలు ఆశించడానికి ఈ లోకానికి వచ్చాడు. వాటిలో ఒకటి మరొకటి ఈ దినం మనం ధ్యానం చేద్దాము. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచను. మన యొక్క ఉద్దేశం, మన ఎడల ఆయనకున్న ఉద్దేశాన్ని, ఈ లోకానికి రావడానికి గల ఉద్దేశాన్ని, ఆయన మరణము చెందడానికి గల ఉద్దేశాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మనమందరము కూడా ఈ లోకము నుంచి ఆయన వేరు చేసిన ఉద్దేశాలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నతమైన ఉద్దేశాలు. దేవదేవుని యొక్క లక్ష్యము ఉనికి పుచ్చుకొని మనము కూడా ఆయన యొక్క స్వారూప్యంలో జీవించాలని, ఆయన కలిగిన సుగుణాలనే మనము కూడా కలిగి ఉండాలని ఆయన యొక్క ఉద్దేశమై ఉంటుంది. అందుకే అంటున్నాడు, తన సన్నిధిని, ఆయన ప్రెజెన్స్ లోపల మనం ఎలా ఉండాలి, దాని కొరకే మాంసాయుక్తమైనటువంటి దేహమందు మరణం వల్ల మనని సమాధానపరిచాడు. తన సన్నిధిలో ఎలా ఉండాలి, మనం ఏర్పాటు చేసుకున్న ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. తన సన్నిధిలో మనం అందరూ పరిశుద్ధులుగా ఉండాలి, రైచియస్ పీపుల్. దీంట్లో ఏమాత్రము కూడా అవకాశం ఉండకూడదు. అపరిశుద్ధమైన జీవితము మనలో ఉండడానికి వీల్లేదు. అందుకే మొదటి మాట అంటున్నాడు, మనమందరము కూడా తన సన్నిధి లోపల, అనగా ఆయన మందిరంలో కానీ, లేకపోతే నీవు నేను ఒకవేళ పరలోకములో కలుసుకున్నప్పుడు ఆయన మన నుంచి ఆశించేది ఏదంటే పరిశుద్ధులుగా ఉండడం కొరకు ఆయన ఆశిస్తూ ఉన్నాడు. నీలో నాలో పరిశుద్ధత లేకుండా మనము ఆయన సన్నిధిలో నిలుచోవడం చాలా కష్టం. ఆయన ఉద్దేశాలు మనం గ్రహించలేకపోతే, తదనుగుణంగా మనం జీవించలేకపోతే దేవుడు పరిపూర్ణంగా మనం సంతోషపెట్టే వారము కాదు. ఇదిగో ఈ దినం మనం అడుగుతూ ఉన్నాడు, నా సన్నిధిలో మీరు ఎలా ఉండాలి ఆయన అడుగుతూ ఉన్నాడు. ఒక కలెక్టర్ సన్నిధిలో ఎలా ఉండాలి, మన వస్త్రాధరణ కానీ, మన యొక్క భాష కానీ అన్నీ కూడా ఒక క్రమంగా ఉండాలి. లోకాధికారి ముందే మరి పరిశుద్ధుడును, సర్వోన్నతును, సర్వాధికారియు, సర్వమును సృజించి దానిలో నిన్ను నన్ను సృజించిన దేవుని యొక్క సుగుణాలు, పరిశుద్ధత, ఇగో మన నుంచి కూడా ఆయన కోరుకునేది
పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత మనం కలిగి ఉన్నాము, కానీ ఇంకా మనలో ఏమైనా లోట్లు పాట్లు ఉంటుంది, వాటిని సరి చేసుకుందాము. రెండోది అంటున్నాడు, నిర్దోషులుగాను ఏ పాపము లేని వారముగాను. పరిశుద్ధమైన జీవితము కావాలంటే నిర్దోషమైన జీవితము కావాలి. దోషము లేని జీవితము, అపరాధము లేని జీవితము, పాపము లేని జీవితము, అదే పరిశుద్ధమైన జీవితానికి దారి కల్పిస్తుంది. ఒకరు పరిశుద్ధులు కావాలంటే వాడు ఏ దోషము లేని వారుగా వాళ్ళు ఉండాలి. మూడవది చూసినట్టు నిరపరాధులు కాను, ఎవరు కూడా అపాదించడానికి ఏమాత్రం కూడా అవకాశం లేని వారముగా ఉండాలంటున్నాడు. ఈ జీవితం చాలా కష్టమైన జీవితం. మనం అనేక మందికి తీర్పు తీస్తాము, కానీ దేవుడు ఒక రోజున తీర్పు తీర్చే ఒక దినం వస్తుంది. ఆ దినములో నిలిచినప్పుడు నిన్ను నన్ను ఆయన తీర్పు తీస్తాడు. నీవు లోకానికి తీర్పు తీస్తున్నావు, కానీ నిన్ను నన్ను తీర్పు తీర్చే దేవుడి యొక్క సన్నిధిలో, ఆయన సన్నిధిలో నిలిచిన ఒక దినం ఉంటుంది. ఆ దినములో మనం ఎలా ఉంటున్నామో ఒకసారి మనం ఆలోచిస్తాము. మనలో పరిశుద్ధత ఉందా? మనలో నిర్దోషంగా మనం జీవిస్తున్నామా? లేక నిరపరాధులుగా మనం ఉంటున్నామా? ఈ మూడింటిని చూడగలిగిన వాడు యేసయ్య మాత్రమే. లోకము బాహ్యంగా కనబడే మన ముఖాన్ని చూస్తారు, బాహ్యంగా కనబడే మన భక్తి క్రియలను చూస్తారు, మనం భక్తి పరులమని భ్రమపడిపోతారు. కానీ ప్రభు ఆ రకంగా చూసేవాడు కాదు. నీ బాహ్యమైన బ్రతుకును లోకము చూడగలుగుతుంది, కానీ నీ అంతరంగంలో ఉన్న సమస్తమైన కల్మషమును చూడగలిగిన వాడు ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. మనం ఆయన ఎదుట మనం ఏది కూడా దాచిపెట్టుకోలేము. ఆయనకి మరుగైనది ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయన నీ కొరకు నా కొరకు సృజించిన సృష్టికర్త. ఆయన ముందు ఏమని దాచిపెట్టగలము? ఆయన ముందు ఏది కూడా దాచిపెట్టలేము. ఇదిగో బాహ్యంగా లోకంలో నువ్వు భక్తిపరుడుగా కనబడవచ్చునేమో, లోకమును నువ్వు భ్రమపరచవచ్చునేమో, లేకపోతే నీ కుటుంబాన్ని నువ్వు భ్రమపరచవచ్చునేమో. అది భ్రమపరచు ఆత్మయగా నీలో ఉంది, పరిశుద్ధాత్మ కాదు. మన యొక్క వ్యక్తిగత జీవితంలో మార్పు లేకుండా నీవు నేను క్రీస్తును అనుకరిస్తున్నామంటే మన భ్రమ మాత్రమే, కానీ అది సరైన భక్తి కాదు. మన భక్తిలో పరిశుద్ధత ఉందా? మన భక్తిలో నిర్దోషత ఉందా? నిరపరాధులుగా ఉన్నామా? ఇగో దీని కొరకు ఆయన సన్నిధిలో నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు. ఆ నిలబెట్టుకోవడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. ఆ వచ్చిన ఉద్దేశాలు తెలుసుకోవడానికి మనం గత కొద్ది రోజులుగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రతిరోజు దీన్నే ధ్యానము చేస్తున్నాము. ఆ పవిత్రమైన దేవదేవుని యొక్క జన్మ ఈ లోకములో కలిగిన యొక్క ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా పండగ చేసుకుంటే దాని యొక్క ఉద్దేశం పరిపూర్ణత కాదు. అందుకే మీ అందరూ కూడా ఆత్మీయంగా బలపరచాలని, ఆ సర్వోన్నతమైన దేవుని యొక్క ఉద్దేశాలు మనలో ఏమి కలిగి ఉన్నామో అది మనందరం కూడా తెలుసుకొని ఇంకా అత్యుత్తమైన జీవితంలో జీవించడానికి, అతి పరిశుద్ధలోనికి మనం వెళ్ళడానికి, నిర్దోషంగాను నిష్కలంకులుగా జీవించడానికి ఆయన కోరికను మీకు తెలియజేస్తూ వస్తూ ఉన్నాను. దీని కొరకు కొంచెం ప్రయాసపడ్డా గాని గాక మీరందరూ ఆత్మీయంగా బలపరచబడ్డమే నాకు కావాల్సిన ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క ప్రాతకాల సమయంలో దేవుడు అంటున్నాడు, నేను ఏ ఉద్దేశంతో నా సన్నిధిలో నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నానో ఆ ఉద్దేశాన్ని నువ్వు కలిగి ఉన్నావా? ఆ ఉద్దేశానుసారం నువ్వు జీవిస్తున్నావా? లేక నటనా జీవితంతో నటిస్తూ బ్రతుకుతున్నావా? ఇది మనకు ప్రశ్న యొక్క ప్రాతకాలం లోపల. మన జీవితంలో మార్పు లేకుండా ఇంకా ఆ రకంగానే నీవు నేను జీవించినట్లయితే, ఇదిగో దేవుని దృష్టిలో ఒక దినమున నీవు నేను నిల్చునే సమయం వస్తుంది. ఆయన సర్వాధిపతి,
సర్వ ప్రపంచానికి న్యాయాధిపతి అయిన దేవుడు ఒక దినమున తీర్పు తీర్చే దినము లోపల నీవు నేను అక్కడ నిలుచుంటే మనం ఎక్కడ ఉంటామో ఒకసారి మనం ఆలోచించాలి. నీవు నేను ఏ రకమైన జీవితం జీవిస్తున్నామో అక్కడ పటాపంచలైపోతుంది. అక్కడ మరుగైనది ఏది కూడా ఉండదు. అక్కడంతా కూడా వేల మంది, కోట్ల మంది జనమందరి ముందు, తన దూతల ముందు, చెరువుల ముందు, కెరూబుల ముందు, ఇదిగో నన్ను ఆయన అడిగి నిన్ను పరీక్షించే రోజు ఒక రోజు వస్తుంది. ఆ పరీక్షలో నెగ్గగలవా? ఆ పరీక్షలో పాసు కాగలవా? నీ ఉత్తీర్ణుడు కాగలవా? లేకపోతే డిస్టింక్షన్ ఆ స్థాయిలోకి వెళ్ళగలవా? ఇలా మన జీవితం ఉంటుంది. ఆయన సన్నిధిలోకి మనం వెళ్ళగలిగే శక్తి మనకు ఉందా అసలు? ఇది మనం ఆలోచించాలి. అయితే ఆ రకంగా మన అందరూ కూడా పరలోకంలో నిలబెట్టాలని, భూలోకంలో కూడా ఆ రకంగా మనం నిల్చోవాలని ఆయన ఏం చేశాడంటే ఆయన మాంసాయుక్తమైన దేహమందు మరణం వల్ల ఇప్పుడు మిమ్మల్ని మరణము ద్వారా మాత్రమే మనం సమాధానపరచబడ్డాము. క్రీస్తు యొక్క పుట్టుకలో ఎంత సంతోషమో క్రీస్తు యొక్క మరణ పునరుత్థానం అంతకంటే సంతోషమైన, అంతకంటే అది అమూల్యమైనటువంటివి. పుట్టుక లేకపోతే మరణం లేదు, మరణం లేకపోతే పునరుత్థానం లేదు. ఒకదానికొకటి ఇమిడి ఉన్నాయి, ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. ఆయన మాంసాయుక్తమైన దేహంతో మన అనుసంధానము చేసి నీవు నేనందరము కూడా ఆయన యొక్క సన్నిధిలో నిలిచిన సమయం వచ్చినప్పుడు ఆయన దేంతో సమాధానపరచాలనుకున్నాడు? పరిశుద్ధులుగా ఉండేటట్టుగాను, నిర్దోషులుగా ఉండేటట్టుగాను, నిరపరాధులుగా ఉండేటట్టుగా ఆయన మనందరినీ సమాధానపరచాలనుకుంటున్నాడు. ఇదిగో నీవు నేను ఒకసారి యొక్క ప్రాతకాలంలో మనం జ్ఞాపకం చేసుకుందాము. 23వ వచనం చదువుతున్న దయతో అందరూ కూడా గమనించండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణుడి తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండినలా ఇది మీకు కలుగును. పౌలును నేను సువార్తకు పరిచారకుడనైతిని. ఇదిగో పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండే జీవితం కావాలి. అస్థిరమైన జీవితం ఉండకూడదు. పునాది క్రీస్తు అయి ఉండాలి. అది రాతి మీద కట్టబడిన పునాదిగా ఉండాలి. ఇసుక మీద కట్టబడిన పునాది కాకూడదు. కానీ ఏ రకంగా మన ఇల్లు నిర్మించుకోవడానికి మనం పునాది రాయిని మూల స్తంభముగా భావించి దాని నుంచి కడతాము, అదే రీతిగా దేవుడు అంటున్నాడు పునాది మీద కట్టబడిన వాళ్ళు మనమందరం కూడా. చాలా మంది యొక్క దినాల్లో పునాది మీద కట్టబడడం లేదు. ఎంతో అలంకరణ చేస్తూ ఉన్నారు. ఎంతో ఎత్తుగా కట్టుకున్నాం, ఎంతో ఎత్తుగా ఎదిగామనుకుంటున్నారు. కానీ ఆ ఎదుగుడు ఒక దినమున పడిపోవడానికే. నీ పునాది సరిగా లేకపోతే క్రీస్తు అనే దాని మీద గినక నువ్వు పునాది గినక కట్టుకోలేకపోయినట్టయితే నీ పునాది స్థిరమైన పునాది కాదు. నీ పునాది శాశ్వతమైన పునాది కాదు. నీ పునాది నిన్ను బాధపరిచే పునాది. ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రాతకాల సమయంలో మనమందరము కూడా క్రీస్తు యొక్క భాగ్యము, ఆయన సన్నిధిలో నిల్చునే భాగ్యము. అదిగో పాపాత్ములు కూడా వస్తారు ఆయన సన్నిధికి, కానీ వారు శిక్షించబడ్డానికి వస్తారు. నీవు నేను ఆనందించడానికి, యుగ యుగాలు జీవించడానికి పిలిచిన పిలుపు యొక్క ఉద్దేశము పరిశుద్ధులుగాను, మనమందరూ కూడా నిర్దోషమైన వారముగాను, నిరపరాధులుగాను జీవించాలని ఆయన చేసిన త్యాగము ఏదైతే ఉందో ఆ త్యాగమును స్మరించుకుంటూ మనము కూడా ఆ రకంగా జీవించాలని కోరుకునే ఒక పునాదిని వేశాడు. ఆ పునాది క్రీస్తే, మానవ పునాది కాదు. ఒక సంఘం యొక్క పేరు మీద ఉన్న పునాది కాదు. ఒక వ్యక్తి మీద ఉన్న పునాది కాకూడదు. కానీ
ఆ పునాది క్రీస్తు యేసై ఉంటేనే అది నీకు ఆశీర్వాదకరం. దాని మీద కట్టబడే యొక్క అందమైన నీ జీవితము, అద్భుతమైన నీ యొక్క సాక్ష్యమైన జీవితము అప్పుడు మనము గొప్పగా ఉంటుంది. పునాది మీద కట్టబడిన వారమై స్థిరముగా ఉండాలి. అస్థిరులుగా మనం ఉండకూడదు. స్థిరత్వం అంటే శ్రమలు ఉంటాయి, దారిలో సంతోషం ఉంటుంది. వివాహ వ్యవస్థలో మనం చూసినట్టయితే సంతోషం ఉంటుంది, బాధ కూడా ఉంటాయి, సమపాళ్ళలో ఉంటాయి. అవి ఎక్కువ బాధ ఉన్నా భరించలేము, ఎక్కువ సంతోషం ఉన్నా భరించలేము. ఎక్కువ సంతోషం ఉన్నా హార్ట్ అటాక్ వస్తుంది, ఎక్కువ బాధ ఉన్నా హార్ట్ అటాక్ వస్తుంది. అందుకేనంటున్నాడు, పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి అస్థిరులుగా ఉండకుండా మీరు విన్నట్టు ఆకాశము కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ నుంచి తొలగిపోకుండా ఉండాలి. ఈ సువార్త నిరీక్షణ కలిగే సువార్త, దీని నుంచి మనం తొలగిపోకూడదు అంటున్నాడు. విశ్వాసం నుంచి తొలగిపోకుండా నిలిచి ఉండే భక్తి మనకు కావాలి, ఆసక్తి మనకు ఉండాలి. ఈ నిరీక్షణ ప్రయాణము చాలా బాధతో, అవమానముతో, అనేకమైన రీతులుగా ఉంటుంది. ఏమాత్రము నీ విశ్వాసం సడలితాయి, ఇక మరలా వెనక్కు పోతావు. వెనకపోతే ముందుకు రాలేవు. ఇదిగో జాగ్రత్తగా ఉందాము. ప్రభు యొక్క మార్గము మనకి, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క సన్నిధిలో పునాది మీద కట్టబడిన వారమై స్థిరమైనటువంటి వ్యక్తులుగా మనం ఉండే వారము గాను, ఈ సువార్త ద్వారా మనకు కలిగే నిరీక్షణ ఏదైతే దాన్ని తొలగిపోకుండా విశ్వాసమందు బలముగా నిలిచి ఉండే వారముగా ఉండాలని కోరుకుంటున్నాడు. మరి మనము ఎలా ఉన్నామో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉండాలని దేవుడైతే కోరుకుంటున్నాడు. మరి ఆ రకంగా ఉంటున్నామో లేదో పరిశీలించుకోకుండా, పునాదిని సరిచేసుకోకుండా, సరైన పునాది కట్టుకోకుండా నేను పరిశుద్ధుడనైపోయాను అనుకుంటే అక్కడ 5 బుద్ధి కలిగిన కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలే. బుద్ధి లేని వారు కన్యకలే, బుద్ధి కలిగిన వారు కన్యకలే. కన్యక అంటే వారి యొక్క జీవితంలో క్రీస్తే దేవుడుగా వారు స్వీకరించారు, కానీ వారి జీవితంలో పవిత్రత లేదు, వారి జీవితంలో నిర్దోషత్వము లేదు, వారి జీవితం మాదిరిగా లేదు, సిద్ధపాటు లేని జీవితాలు వారి యొక్క జీవితాలన్నీ కూడా. మనమందరం కూడా సిద్ధపాటు కలిగిన వారమై ఉండాలి. ఏ రాత్రో, ఏ పగలో, ఏ ఉదయమో, ఏ కాలమో, ఏ సమయమో మనకైతే తెలియదు, కానీ సిద్ధపాటు కలిగిన వారముగా ఉందాం మనమందరం కూడా. సిద్ధపాటు లేకపోతే మన ప్రయాణం చాలా కష్టమైన ప్రయాణం. చూసాము కదా, తర్వాత వాళ్ళు సిద్ధంలో నూనె తీసుకొని మరలా వెళ్ళారు, నూనె తీసుకొని వెళ్ళారు. కానీ అప్పటికి ఏమైపోయింది, తలుపు మూయబడ్డది. వీళ్ళు అంటున్నారు, ప్రభువా నీ నామమున అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యం చేయలేదా అని అంటున్నారు. ఆయన అంటున్నాడు, లోపలికి వెళ్ళి అక్రమము చేయువారులారా నా ఎదురు నుంచి వెళ్ళిపోడు. ఇదిగో అక్రమం, క్రమమైన జీవితము కాదు, అక్రమమైన జీవితం. నీవు నేను ఒకవేళ జీవించినట్లయితే, ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం అందరం కూడా అక్రమంగా ఉన్నామా, సక్రమంగా ఉన్నామా, సరైన పునాదిలో ఉన్నామా, లేకపోతే తాత్కాలికమైన పునాదిలో ఉన్నామా, ఒకసారి పరిశీలించుకుందాము. పరిశీలించుకోకుండా మనం ఆయన సన్నిధిలోకి వెళ్ళలేము. ఈ యొక్క విశ్వాస యాత్రలో దినదినము పరిశీలించుకోవాలి, ప్రతి క్షణము కూడా పరిశీలించుకోవాలి. నేను మీతో మాట్లాడిన తర్వాత నా యొక్క భాష ఏ రకంగా ఉందో నేను పరిశీలించుకోవాలి. మీడలో నాకు ఏ రకమైన ఉద్దేశంతో కలిగి నేను మాట్లాడుతున్నానో ఆలోచించుకోవాలి. అదే రకంగా మీరు మనం అందరము కలిసి తగు భయముతోనూ భక్తితోనూ ప్రభువుని ప్రేమించి ఇచ్చిన యొక్క అద్భుతమైన రక్షణ కొనసాగించుకోవడానికి మూల పాఠాలైనటువంటి ముఖ్యమైన పాఠము పరిశుద్ధత అనే పాఠము. రెండవది నిర్దోషముగాను నిరపరాధులుగాను ఉండడానికి
ఈ 3 పునాది రాళ్ళైనటువంటి రాళ్ల మీద మనం కట్టబడిన వారముగా ఉండాలి. లేదు ఒకవేళ గనక మన పునాది సక్రమము కాకపోతే, అక్రమైతే, హైదరాబాద్లో మనం చూస్తున్నాం, హైడ్రా ఏం చేస్తుందో చెప్పండి, సక్రమం కాని వాటిని అక్రమైన ప్రతిదాన్ని కూలగొట్టేస్తున్నారు. ఇదిగో నేను కూడా అక్రమంగా ఉండకుండా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చే వారముగా ఉందాం. దేవుని యొక్క తలంపుకి అనుగుణంగా మనం జీవించే వారముగా ఉందాం. దేవుని యొక్క రాకడకు సిద్ధపాటు కలిగిన వారముగా ఉందాం. మనందరూ కూడా ఆయన మాంసాయుక్తమైనటువంటి బలి ద్వారా మనమందరూ కూడా ఏర్పాటు చేయబడిన వారమై ఆయన రాకడ కొరకు, ఆయన సన్నిధిలో ఉండే ఉద్దేశము, ఆయన మన ఎడలో కలిగినటువంటి పరిపూర్ణమైన ఉద్దేశం ఏదంటే, బైబిల్ మొత్తాన్ని చదివితే కూడా ఆది కాండం మొదలుకొని ప్రకటనా గ్రంథం వరకు మనం ఏది చూసినా కానీ గాక ఈ 3 మాటలే మూల పునాది. ఈ 3 మాటలతోటే మనం పరలోకమా నరకమా రెండిటికి మనకు అర్థమైపోతుంది. కాబట్టి పునాది మీద కట్టబడిన వారమై ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసమందు నిలిచినెల్లా ఇది మీకు కలుగును. అది ఎప్పుడు కలిగింది? అప్పుడు మాత్రమే కలుగుతుంది. ఎట్లా? పునాది మీద కట్టబడిన వారముగా ఉండాలి. ఆ పునాది మీద కట్టబడినప్పుడు స్థిరముగా ఉండాలి. మనం విన్నయ్యు ఆకాశం కింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వల్ల కలుగు నిరీక్షణ తొలగిపోక విశ్వాసముందు నిలిచి ఉండేలా ఇది మీకు కలుగును. ఇది కలగాలంటే విశ్వాసంలో తొలగిపోకూడదు. పునాది మీద కట్టబడిన వారముగా ఉండాలి. ఈ జీవితం మనకి మాదిరికరమైన జీవితం అని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 14వ వచనం ఒకదాన్ని చదివి దీని యొక్క భావాన్ని తెలుసుకుందాం. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఒక్క అర్పణ చేత, ఒక బలియాగము చేత, తను తాను అర్పించుకోవడము చేత ఈయన పరిశుద్ధపరచబడు వారికి, అనగా మన అందరికీ, సకల లోక నివాసులకి సదాకాలముకు, అనగా బ్రతికి ఇంత కాలం వరకు సంపూర్ణంగా చేసి ఉన్నాడు. మనం సంపూర్ణతలోనికి రావాలి. సంపూర్ణమైన జీవితం మనం జీవించాలి. ఈ విషయమై పరిశుద్ధాత్మ కూడా మనకి సాక్ష్యం ఇస్తున్నాడు. ఏలైనగా దినములైన తర్వాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమునందుంచి వారి మనస్సు మీద వాటిని రాయుదును అని చెప్పినాడు. ధర్మ విధులు అంటే ఏమి చేయాలో ఏమి చేయకూడదు, డూస్ డోంట్, ఆయన మనందరి యొక్క హృదయాల మీద రాశాడు. ఈ మాటలు మనందరి యొక్క ఆత్మీయ మేలు కొరకు దేవుడు మనకి అనుగ్రహించునుగాక. మరి క్యారల్స్ నిన్న రాత్రితో ముగించబడ్డాయి. వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున, వీలైన వారు వచ్చారు, రాలేని వారు వారి వారి యొక్క ఆ రోజుల్లో వారు రాగలిగారు. ఏదేమైనా కానీ గాక మీరు మనమందరము కలిసి ఆ సర్వనాథుడైనటువంటి క్రీస్తుని, మరి ఈ లోకమున ఆయన జన్మదినాన్ని ప్రకటించడానికి ప్రయాసపడిన ప్రతి ప్రయాసము కూడా, అది నిద్రాభంగమే కావచ్చు, లేకపోతే అది నడకే కావచ్చును, అది మీ యొక్క సమయమును త్యాగము చేయటమే కావచ్చు, అవన్నిటికీ దేవుడు మీకు బహుమానం ఇచ్చునుగాక. ఆమేన్. ఈ సమయంలో ముగింపు ప్రార్థన చేయవలసిందిగా శ్రావణి గారిని కూర్చున్నాను. ఎవరైనా ప్రైజ్ లార్డ్ అందరికీ ప్రార్థన అంశం గమనించండి. రోజు చెప్తున్న అంశాలను ఎత్తిపట్టుతూ మరి సిస్టర్ ఝాన్సీ యేసురాజు గారు, ఆంటీ గారు బాగలేరు, ఝాన్సీ రాణి గారు మరి హైదరాబాద్ లో హాస్పిటల్లో క్రిటికల్ కండిషన్ లో చేరి ఉన్నారని, అడ్మిట్ అయ్యారని మరి దైవదాసులు మన గ్రూప్ లో పెట్టారు. మరి దాని గురించి ప్రార్థన చేయండి. వారికి చక్కని ఆరోగ్యం దేవుడు దయచేలాగున ప్రార్థన చేయండి. ఈ రోజు పునరుత్థాన దినం గనక అందరు సమయానికి మందిరానికి రావాల్సిందిగా మనవి. మొదటి ఆరాధన మరి కర్మేల్ మందిరంలో జరిగిన ఉంటుండగా
జయకరంగా జరిగించి మరి దాసుని క్షేమంగా మన దగ్గరికి తీసుకొచ్చేలాగున ప్రార్థన చేయవలసిందిగా మనవి. థ్యాంక్ యూ. మహాగండ మహాపరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, కర్ణమేడ దయమేడ లోకరక్షకుడ, గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ పరిశుద్ధమైన రెక్కల చాటున కాచి కాపాడిన దేవా స్తోత్రం నాయన తండ్రి. ఈరోజు ఈ ఉదయకాల సమయం ముందు మేము ప్రార్థిస్తుండగా నాయన తండ్రి, అయ్యా ఎవరైతే హాస్పిటల్ ఉన్నారో ఝాన్సీ రాణి ఆంటీ, ఇంకా యేసురాజు అంకుల్, వారి ఆరోగ్యాన్ని స్వస్థపరచండి నాయన తండ్రి. వారికి నాయన తండ్రి పూర్తి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించి నాయన తండ్రి వారి ఆరోగ్యాలని నాయన తండ్రి బాగుపరచండి నాయన తండ్రి. అంతేకాకుండా ఈ రోజు జరగబోయే ఆరాధనలో మీరు ఉండండి నాయన తండ్రి. ప్రతి ఒక్కరము అయ్యని యొక్క మందిరానికి వచ్చి మమ్మల్ని మేము పరీక్షించుకునే విధంగా సహాయం దయచేయండి తండ్రి. అంతేకాకుండా మందిరంలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో నాయన తండ్రి, అయ్యా వారందరికీ సంపూర్ణ స్వస్థత అనుగ్రహించు నాయన తండ్రి. ఎవరైతే నాయన తండ్రి గర్భఫలం లేక ఉన్నారో వారందరి గర్భఫలాలను అనుగ్రహించు నాయన తండ్రి. అంతేకాకుండా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని, చదువుకునే వారిని నాయన తండ్రి నీ హస్తాలకు అప్పచేస్తున్న తండ్రి, వారికి వారి యొక్క కోరికలను తీర్చు నాయన తండ్రి. అంతేకాకుండా నాయన తండ్రి కుటుంబంలో సమాధానం లేక రక్షణ లేక ఉన్న వారి కుటుంబాలందరినీ దర్శించి నాయన తండ్రి, అయ్యా వారి గృహాల్లో సంతోషాన్ని సమాధానాన్ని ఇవ్వండి నాయన తండ్రి. ఇంకా నాయన తండ్రి ఏమైనా మనవులు ఉంటే నాయన తండ్రి, అయ్యా తండ్రి దయతో క్షమించి నాయన తండ్రి. ఇంకా ఏమైనా తండ్రి ఇంకెవరికైతే ఈ గూగుల్ మీట్ కి వచ్చిన వారిని కూడా నాయన తండ్రి ప్రతి ఒక్కరి కుటుంబాలను దర్శించి తండ్రి వారి కోరికలను మనవులను తీర్చమని ప్రతి ఒక్కరిని తండ్రి నీ బంగారు హస్తాలకు అచ్చు ఈ కొద్దిపాటి ప్రార్థన ఆలకించమని స్నానం వేచున్నాం తండ్రి. ఆమేన్. ఈ సమయంలో ఆశీర్వాదం అందించవలసిందిగా సంఘ కాపరి పాస్టర్ గారిని కోరుచున్నాము. సర్వశక్తిమంతుడైన దేవా, మీకే స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము. ఇదిగో ప్రభువా, మీ యొక్క పునరుత్థాన దినాన్ని మా జీవితంలో మరొకసారి మాకు అనుగ్రహించారు. అందుకు మీకు వేలాది స్తుతి స్తోత్రం తండ్రి. ఈ దినమున మేమందరం కూడా ఆత్మతోనూ సత్యముతోనూ నిన్ను ఆరాధించడానికి మా అందరికీ మంచి సమయం దయచేయండి. ప్రతి వారు కూడా ప్రోత్సహించండి తండ్రి. మీ మందిర ఆవరణం తొక్కకుండా ఎంతమంది అయితే ఉంటున్నారో వారిని ఒక్కసారి మరలా వారిలో నూతన ఉత్తేజం దయచేయి ప్రభువా. ఇదిగో ప్రభువా తండ్రి, హోలీ కాన్వకేషన్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. 27వ తారీఖు, 28వ తారీఖు ఫిబ్రవరి, మార్చి 1వ తారీఖున నా ప్రభువా, మేమెంతో కాలముగా ప్రార్థన చేసి కనిపెట్టినటువంటి నీ దాసుడు గంటల ప్రకాష్ గారి మీరు ఇక్కడ రావడానికి ఏర్పాటు చేశారు తండ్రి. ఓ దేవా తండ్రి, ఈ ప్రాంత ప్రజలకు ఏ వర్తమానము కావాలో, ఏ వర్తమానంతో వారు బలపరచబడతారో, ఆ యొక్క వర్తమానంతో నూతన ఆత్మలు రక్షించబడతాయో, ఒక్కసారి మీ ఆత్మతో వారిని అభిషేకించిన ఆయన అదే మాటలతో ఆయన ఈ స్థలములో వారు పలికి అయ్యా నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు తెచ్చేవారుగా గొప్ప చూపించాడు. అనేక మంది మీరు తోడుకొని రండి నా ప్రభువా. మా యొక్క ఉద్దేశం 1000 మందికి 2.5 రోజులు నా ప్రభువా భోజనం పెట్టాలని, బ్రేక్ఫాస్ట్ కూడా ఇవ్వాలని, అన్ని వసతులతో వారిని ప్రేమించాలని, నీ రాజ్యాన్ని ప్రకటించే భాగములో కొంత త్యాగము చేసి నిన్ను గణపరచాలని ఈ యొక్క కూడికలు పెట్టబోతుండగా నా ప్రభువా, ఆ 3 దినాల్లో మంచి వాతావరణం, అదే రకంగా నా ప్రభు తండ్రి గుంపులుగా ప్రతి ఊరు నుంచి అనేక మంది వచ్చిన ప్రభువా నీ మాటలు వినడానికి నీకు చూపించండి. నీవు పిలిస్తేనే జనం రాగలరు ప్రభువా. మేము ఏమైనా కానీ త్యాగము చేయగలము, ప్రార్థించగలము. కాబట్టి దయతో ఫిబ్రవరి 27, 28వ తారీఖు, అదే రకమైన మార్చి మాసం 1వ తారీఖునైనా మీరు జ్ఞాపకము చేసుకునండి. ఆ యొక్క కూడికల్లో కరెంటుతో ఇబ్బంది లేకుండా, అదే రీతిగా నా ప్రభువా తండ్రి పరిచర్య చేయడానికి అనేక మంది మీరు ప్రోత్సహించండి తండ్రి. వంటలోని కృప చూపించండి, దాతృత్వంలోని కృపను చూపించండి, వంట చేయవారితోని సన్నిధిని ఉంచండి. అయ్యా నీ నామ మహిమార్థమై జరుగునట్టుగా కృప చూపండి. అదే రకమైన ప్రభు తండ్రి 24వ తారీఖున మేమందరము కూడా మీ పవిత్రమైన నామంలో ఏకమై మీ యొక్క జన్మదినాలు జరుపుకోవాలని ఆశిస్తుండగా నా ప్రభువా, మేము అనేక మంది కూడుకొని అయ్యా నిన్ను స్తుతించడానికి, మీ యొక్క జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మంచి వాతావరణం దయచేయి ప్రభువా. అదే రీతిగా నా ప్రభువా
అనారోగ్యంతో ఉన్న సహోదరి ఝాన్సీ రాణి కొరకు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, గుండె ఎన్లార్జ్ అయిపోయిందని, ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయని, మరి ఎంతో బెంగతో నాయన, భయంతో మరి యేసురాజు గారు మరి ఫోన్ చేసిన ఆయన ప్రార్థన అవసరతను కోరారు. మేమందరం నీ దాసులుగా ఏకపక్షముగా కూడుకుని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఒకసారి నీ చిత్తాన్ని బయలుపరచిన ఆ బిడ్డ ఎడల, ఎందుకంటే అనేకమైన పరిస్థితులు ఆ బిడ్డకు ఉత్పన్నమైనప్పుడు కూడా మేము సంఘముగా ప్రార్థించినప్పుడు మేలుతో తృప్తి పరిచావు. ఈసారి కూడా ప్రార్థన చేస్తున్నాము, కృప చూపించండి. అదే రకం నా ప్రభువా తండ్రి, మా మధ్యలో వివాహము కాని బిడ్డలు ఉన్నారు తండ్రి. అయ్యా నా ప్రభువా తండ్రి, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎందుకు ఈ రకంగా ఆలస్యం అవుతుందో మాకైతే తెలియదు. మాకున్న వేదన, బాధ, మా కన్నీరు, మా దుఃఖమును ఒకసారి అర్థం చేసుకో. తల్లిదండ్రులైన వారు ఎంతో మదన పడుతున్నారు తండ్రి. బిడ్డలకు వివాహాలు జరిపించండి, వారికి ఆరోగ్యమును మీరు ప్రసాదించండి తండ్రి. నిరుద్యోగంతో అలమటిస్తున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకో దేవా. వారికి ఈ అవసరతలు, వారి యొక్క కోరికలు మీరు సిద్ధింప చేయండి. బిడ్డలు చదువుకున్న బిడ్డలతో నాయన మీ శక్తిని, మీ జ్ఞానము, వివేకము, జ్ఞాపశక్తి దయచేసి అయా ఉన్నతమైన మార్కులతో అయా ఉన్నతమైన స్థాయిలో నిల్చోడానికి నీ యొక్క కృపా భాగ్యము వారికి దయచే ప్రభువా. ఏ దేశంలో ఉన్నా కానీ వారు నీ బిడ్డలు ప్రభువా, ఒకసారి జ్ఞాపకం చేసుకోతండి. అదే రీతిగా నా ప్రభువా, మా యొక్క సంఘమును మీరు నింపండి దేవా. అయ్యా, మందిరము చాలా విశాలంగా ఉంది, కానీ అక్కడికి వచ్చేవారు చాలా కొద్ది మందిగా ఉన్నారు తండ్రి. అయ్యా, ఆ సంఘము నింపబడటం, అయ్యా ఆ సంఘమును అంత పెద్ద స్థలమును ఇచ్చిన వాడు నీవు మాత్రమే. ఇగో నీ మీదనే ఆధారపడి ప్రార్థన చేస్తున్నాం. విస్తారమైన జనమును తూర్పు నుంచి, అయా పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణం నుంచి మీరు తోలుకొని వచ్చి అయా నా ప్రభువాతనే నీవు నన్ను పంపించావని అయా ఇక్కడ అందరూ కూడా గుర్తెరుగులాగున ఈ సంఘాన్ని అభివృద్ధి పరచునాయన. సంఘ అవసరాలు మీరు తీర్చండి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి మేలును కూడా ప్రతి వారికి దయచేయండి. మేమందరము కూడా నా ప్రభువా, మీరు మమ్మల్ని నీ సన్నిధిలో నిలబెట్టుకోవడానికి ఏ ఉద్దేశముతో మీరు కోరుకున్నారో ఆ పరిశుద్ధత, నిర్దోషము, నిరపరాధులుగా మేము జీవించడానికి అదే రకంగా నా ప్రభావ నీ ప్రజల నిస్సహాయాలు జనంగానే మీరు జ్ఞాపకం చేసుకోతారు. చుట్టూ యుద్ధ వాతావరణం, ప్రపంచమంతా కూడా యుద్ధ వాతావరణంతో ఉన్నది. అయ్యా, మీ రాకడే అడుగులు చాలా త్వరగా ముందుకు వెళుతున్నాయి. అయ్యా, నీ రాకడే సంభవిస్తే నేనే కాదు కానీ అయ్యా సర్వలోకములను స్మరించే బిడ్డలు ఎంతమంది ఉన్నారో అయ్యా వారందరూ కూడా సిద్ధపాటు చేసి మేమందరూ కూడా బుద్ధి కలిగిన కన్యకల వలె నీ రాకడను ఎదురు చూసేవారు కానీ కృప మాకు అనుగ్రహించాలని ఈ దినమును మాకు ఆశీర్వాదంగా ఇచ్చినందుకు మరొకసారి మీకే స్తుతి స్తోత్రము చెల్లిస్తూ నదులని ఈశ్వరం అడిగి పెడుకుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క ప్రేమయు మన నిమిత్తమై పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మన కొరకు నరరూపిగా జన్మించిన క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇదిగో ప్రాతకాల మనలో కూడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమునకును తన ప్రియ ప్రజలను ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.